ఈరోజు ఏంటో తెలుసా, కీమా కూర స్టార్టా. జీలకర్ర, ఉల్లిగడ్డ, మా ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంది, దానికి వెళ్ళి కరివేపాకు కోసుకొని వస్తున్నా. అదే కడుక్కొని వచ్చేసి 2-4 పచ్చిమిరపకాయలు ఆనియన్స్లో వేసుకోవాలి. ఈ గ్యాప్లో ఏం చేయాలంటే 2 అల్లం ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నా నేను, ఎందుకంటే ఫ్రెష్గా మెంతం కూర కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నా. అది కూడా వేసేసిన, పసుపు ఉప్పు వేసి ఇప్పుడు కీమా కూర కడిగి పెట్టుకున్నాం కదా, కీమా కూర దాంట్లో వేసేసాలి. వేసిన తర్వాత ఇది కొంచెంసేపు డ్రీ ఫ్రై కొట్టిన తర్వాత ఇప్పుడు మెంతం కూర కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసేయాలి. వేసేసి ఈ గ్యాప్లో ఏం చేయాలంటే జరసేపు దాన్ని అట్లాగా వదిలేసేయాలి. నేను ఈ మధ్యలో ఇంకా పక్కనే నీళ్ళచారు చేసుకుంటున్నా. ఈ గ్యాప్లోనే అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ మెంతం కూర దాంట్లో వేసేసేయాలి. వేసేసి మళ్ళీ డ్రీ ఫ్రై కొట్టాలి. డ్రీ ఫ్రై కొట్టిన తర్వాత కారం, నేను ఇది దంచి పెట్టుకున్నా మసాలా, అది వేసేసి నేనైతే 6 విజిల్స్ పెట్టా. దాంట్లో బోన్స్ కూడా ఉంది, బోన్స్ కూడా వేసేసి ఒక 6 విజిల్స్ పెట్టా. విజిల్ పెట్టేసి ఇంకా పక్కనే టమాటా చారు, ఇది విజిల్ పెట్టినాం కదా, ఇంత టమాటా చారు చేసుకున్నాను. దాంట్లో తాలింపు పెట్టేసి రైస్ వండుకొని తినేయడమే, మస్తు ఉంటుంది.